బాపట్ల జిల్లాలో గొర్రెలను దొంగతనం చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు 3,72,000 విలువైన 21 గొర్రెలు, ఇక 4 పొట్టేళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు రాజేంద్ర ప్రసాద్, ఇక షేక్ మహమ్మద్ రఫీ, మణికంఠ, శ్రీనివాసరావుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అఫెన్సులు జరుగుతూ ఉన్నాయి, గొర్రెలకు సంబంధించిన అఫెన్సులు జరుగుతూ ఉన్నాయి. దీన్ని ఎట్లాగైనా మీరు ట్రేస్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ సమయంలోనే మనకు అద్దంకిలో ఒక 2 అఫెన్సులు, అట్లాగే మార్టూరులో 1, కారంచేడులో ఒక దొంగతనం జరిగినట్టు మనకు అఫీషియల్గా మనం కేసులు అయితే నమోదు చేశాము. దీని మీద టీమ్స్ ఏర్పాటు చేసి ఎంక్వైరీ చేసే సమయంలో మనకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ తెలిసింది. ఏంటంటే కారంచేడు మండలానికి సంబంధించి కుంకలమర్రు అనే విలేజ్ ఉంది. ఆ కుంకలమర్రు విలేజ్లో చీదరబోయిన రాజేంద్ర ప్రసాద్ అనే అతని మీద కొద్దిగా అనుమానం కొంతమంది వ్యక్తం చేయడం జరిగింది. దాని మీద ఆ క్లూ మీద వెంటనే దర్యాప్తు చేసి చీదరబోయిన రాజేంద్ర ప్రసాద్, అట్లాగే మహమ్మద్ రఫీ,